హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఒకటి బాగా గుర్తుంచుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టిచ్చింగ్ నేర్చుకోవాలంటే కంపల్సరీ కావాల్సినవి అయితే ఇవేనండి, చూడండి. అండ్ ఫస్ట్ కత్తెర అనేది మనకు కంపల్సరీ, అండ్ టేప్ ఉండాలి. సో ఇవి మార్కర్ అనమాట, మార్కర్స్ ఉండాలి కంపల్సరీ. ఇవి కొన్ని పిన్స్ అనమాట. సో క్లాత్ సమ్ టైమ్స్ స్టిచ్ చేసేటప్పుడు జారుతూ ఉంటుంది. సో జారకుండా మనం ఈ పిన్స్ యూజ్ చేస్తాం అనమాట. అండ్ ఇవి, అండ్ మనకు ఒక చిన్న మిషన్ అయితే కంపల్సరీ. సో ఇవి ఉండాలి మనం స్టిచ్చింగ్ నేర్చుకోవడానికి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇది ఒక 80 సెంటీమీటర్స్ క్లాతే తీసుకున్నాను. 80 సెంటీమీటర్స్ ఇది. సో దీన్ని చూడండి, నేను ఇది ఇట్లా ఫోల్డ్ చేస్తున్నాను. ఇక్కడ వరకు ఇట్లా ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, నెక్స్ట్ మనం కొలత బ్లౌజ్ తీసుకోవాలన్నమాట. సో మనం బిగినర్స్ కాబట్టి నేను ఇది మొత్తం మీకు ఈరోజు డే 1 క్లాస్ అనమాట. సో నేను మీకు ఈరోజు ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే అన్నీ ఒకే రోజు నేర్చుకోలేరు. సో చాలా ఇబ్బంది ఉంటుంది, అన్నీ ఒకరోజు నేర్చుకోలేరు కాబట్టి నేను జస్ట్ మీకు ఈరోజు ఫ్రంట్ బ్యాక్ పార్ట్ కటింగ్ చెప్తాను, అండ్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ చెప్తాను. చూడండి, ఇది నా యొక్క కొలత బ్లౌజ్ అనమాట ఇది. సో మనం ఇప్పుడు ఈరోజు ఈ బ్లౌజ్ తోటి కొలత తీసుకొని కటింగ్ అనేది నేర్చుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నేను టేప్ తీసుకుంటున్నాను. టేపు ఇక్కడ మనం ఫస్ట్ ఎట్లా మనం ఎక్కడ మిషన్ నేర్చుకున్నా ఫస్ట్ మనకు బ్యాక్ పార్టే చూపిస్తారనమాట. బ్యాక్ పార్టే కట్టింగ్ స్టిచ్చింగ్ అన్నీ ఇవే ఉంటాయి. సో ఇక్కడ షోల్డర్ కనిపిస్తుంది కదా, ఇది షోల్డరు. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు బ్యాక్ పార్ట్ నుండి ఈ షోల్డర్ నుండి ఈ బ్లౌజ్ కొంత ఇక్కడ వరకు ఎంత ఉంది, 14 ఉంది. ఇక్కడ వరకు 14. సో ఈ 14ని ఇది 14 ఉంది, బ్యాక్ పార్ట్ 14. అండ్ నెక్స్ట్ మనం ఇది బ్లౌజ్ తోటైనా చూసుకోవచ్చు, కానీ నేను మీకు కొంచెం మంచిగా అర్థం అవ్వాలి, త్వరగా నేర్చుకోవాలని చెప్పి మీకు టేప్ కొలతలతో చూపిస్తున్నాను. చూడండి, నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ నుండి మనం టేపు పట్టుకొని ఇక్కడి హైట్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ 14 ఉందండి హైట్, బ్లౌజ్ హైట్ ఇది 14. సో ఫ్రెండ్స్ చూడండి, బిగినర్స్ కాబట్టి అంత ఈజీగా అర్థం అవ్వదు. సో చాలా డౌట్స్ ఉంటాయి, అందుకే మీరు ఒక బుక్ మెయింటైన్ చేయండి. సో ఇందులో మీరు డేట్ అండ్ ఇంకొకటి ఏంటంటే డే 1 క్లాస్ స్టిచ్చింగ్ అని చెప్పి నోట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత సో మనం బ్లౌజ్కి ఫస్ట్ ఎట్లాంటి మెజర్మెంట్స్ తీసుకుంటాం అనేది ఒకసారి చూసుకోండి. బ్లౌజ్కి మనం ఎట్లాంటి మెజర్మెంట్స్ తీసుకుంటామంటే ఫస్ట్ హైట్ అనమాట. సో ఈ బుక్లో మీరు హైట్ అని పెట్టుకోండి, బ్లౌజు హైట్ అని పెట్టుకొని 14 అని నోట్ చేసుకోండి. సో ఇట్లా, అండ్ నెక్స్ట్ 2 అని వేసుకోండి. 2 అని వేసుకున్న తర్వాత సెకండ్ వన్ ఏంటంటే, మనము బ్లౌజ్ యొక్క నడుము ఉంటుంది కదా, సో ఈ నడుము కొలత చూడండి, నేను మంచిగా చూపిస్తున్నాను. ఈ బ్లౌజ్ యొక్క నడుము కొలత. సో ఇది ఇక్కడ మనకు ఇది వచ్చేసి ఖర్చు అనమాట. సో మీరు కొలతకు కూడా ఏంటంటే ఖర్చు నుండే తీసుకోవాలి కంపల్సరీ. ఈ ఖర్చు నుండి ఈ ఖర్చు వరకు నడుము కొలత ఎంత ఉంది అనేది అయితే చూసుకోండి. మనకు 18 వచ్చిందండి నాకు. సో నేను ఇది నడుము ఇక్కడ నోట్ చేసుకుంటున్నాను. పొడవు వచ్చేసి 18 అనమాట. నడుము పొడవు 18 నోట్ చేసుకున్నా. నెక్స్ట్ 3 అనమాట. 3 అనేది ఏంటంటే
ఇది అనేది ఇక్కడ మనకు బ్లౌజ్ యొక్క ఇక్కడ నెక్ ఉంటుంది కదా, నెక్ దగ్గర మధ్యలో ఉన్న గ్యాప్ అన్నమాట. సో ఇది చూడండి, ఇది బ్లౌజు, ఇది బ్లౌజు. ఇక్కడ నెక్ దగ్గర ఉన్న ఈ గ్యాప్ ఎంత ఉందనేది ఇది మనకు థర్డ్ వన్. చూడండి, నేను స్టెప్స్ వైజ్గా చెప్తున్నాను మీకు. ఇది థర్డ్ వన్. సో ఇట్లా చేసుకొని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి బ్లౌజ్ను. చూడండి, ఫోల్డింగ్ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఈ కుట్టు దగ్గరికి ఫోల్డ్ చేసుకొని ఇట్లా పెట్టుకోవాలి బ్లౌజ్. ఇట్లా పెట్టుకొని దీన్ని కొలుసుకో. నాకు ఇక్కడ 4 వచ్చింది చూడండి. నడుము బ్యాక్ పార్ట్ మిడిల్ సైజ్ అనమాట. ఇది నడుము యొక్క బ్యాక్ పార్ట్ మిడిల్ సైజు. మీకు ఎట్లా అర్థమవుతే అట్లా రాసుకోండి, ఎందుకంటే మీరు ఎట్లా నోట్ చేసుకుర్రో మీకే అర్థమవుతుంది కాబట్టి. సో నాకు 4 వచ్చింది, 4 వేసుకున్నా. ఇంకొకటి ఫిఫ్త్ వన్ వచ్చేసి బ్లౌజ్ ఉంటుంది కదా, బ్లౌజ్ యొక్క చంక భాగము. చూడండి, బ్లౌజ్ యొక్క చంక భాగము ఇక్కడ నుండి ఇక్కడ వరకు అన్నమాట. ఇది బ్లౌజు, ఈ బ్లౌజ్ యొక్క చంక భాగము ఇక్కడ నుండి ఇక్కడ వరకు నాకు 9 వచ్చిందండి. 9 బ్లౌజ్ యొక్క చంక భాగం 9 అని చెప్పి నోట్ చేసుకుంటున్నాను. చూడండి, చంక భాగం 9. సో మనకు 4 స్టెప్స్ అయిపోయినాయండి. నెక్స్ట్ 5th స్టెప్. సో 5th స్టెప్ ఏంటంటే నెక్ అనమాట. 4 స్టెప్స్ బాగా గుర్తుంచుకోండి అండ్ అబ్జర్వ్ చేయండి. నేను చెప్పింది ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ బ్లౌజ్ హైట్ అనమాట. ఇది ఫస్ట్ స్టెప్. ఇది నెక్స్ట్ ఏంటంటే ఇది లూజ్ అనమాట. ఇది నడుము బ్లౌజ్ యొక్క నడుము అనేది 2వ స్టెప్పు. అండ్ 3వది ఏంటంటే బ్లౌజ్ యొక్క వెనక వీపు భాగమున ఇదొకటి కొంత. ఇది వచ్చేసి థర్డ్ వన్. చూడండి, మిడిల్ గ్యాప్ అనమాట, వీపు మిడిల్ గ్యాప్ ఇది. అండ్ 4th వన్ మీకు నేను ఈ చంక భాగం చెప్పాను. 4th వన్ చంక భాగం ఇది ఒకటి. సో 5th ఏంటంటే నెక్. 5th ఇక్కడ నెక్ను ఎట్లా తీసుకోవాలి. మెయిన్ దాదాపు చాలామందికి నెక్ అనేది, షోల్డర్ అనేది మొత్తం టోటల్గా నెక్తో సహా 5 నుండి 6 మధ్యలో తీసుకుంటారండి. సో అదేంటంటే వాళ్ళకున్న పర్సనాలిటీని బట్టి కొంతమంది బక్కగా ఉంటారు, కొంతమంది కొంచెం లావు ఉంటారు కదా. సో కంపల్సరీగా ఇక్కడ షోల్డర్ అనేది 2 ఉంటుంది అనమాట. షోల్డర్ అనేది 2.5 ఉంటుంది. అండ్ ఈ మధ్యలో 2.5 ఇక్కడ షోల్డరు 2 ఉంటుంది. సో మనం ఇక్కడ మొత్తం తీసుకోవాల్సింది ఎంత అంటే షోల్డర్ దగ్గర కంపల్సరీ ఒక 5 నుండి ఖచ్చితంగా 5 నుండి 6. నేను చెప్తున్నాను కదా, నార్మల్ ఉన్న వాళ్ళకైతేనేమో 5 తీసుకుంటారండి. 5.5 తీసుకోవచ్చు. కొంచెం ఎక్కువ లావు ఉన్న క్యాండిడేట్స్ అయితే కంపల్సరీ 6 తీసుకోవాలండి. ఎందుకంటే నెక్కే 3 కట్ అవుతుంది అండ్ 3 షోల్డర్ ఉంటుంది అనమాట. సో అందులోనే మీకు ఖర్చులకు అదంతా క్లాత్ వెళ్ళిపోతుంది. సో నేను ఇప్పుడు మీకు ఇది కొలత బ్లౌజ్ తోటి నేను ఇది అయిపోయింది కదా, నేను ఇది చెప్పేసాను మీకు. బ్యాక్ పార్ట్ ఇందులో మీకు చూపించాను. అండ్ ఇప్పుడు నేను దీంతో మెజర్మెంట్స్ చేస్తున్నాను. చూడండి, టేప్తో మెజర్మెంట్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి మనకు నడుము. సో ఇది క్లాత్ అనేది ఒక 80 సెంటీమీటర్స్ క్లాత్ తీసుకున్నాను నేను ప్రజెంట్. సో దీనికి ఇట్లా ఉన్న క్లాత్ని 2 ఫోల్డింగ్స్ చేసుకోవాలి.
2 ఫోల్డింగ్స్ చూడండి. ఇక్కడ ఇలా ఉంది అండ్ ఇక్కడ ఇది. మనం ఇక్కడ ఇట్లున్న సైడ్ మన సైడ్ ఉండాలన్నమాట. కట్టింగ్ లేని సైడ్ మన సైడ్ ఉండాలి. సో ఇట్లా వేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్లౌజ్ యొక్క హైట్ తీసుకోవాలి. బ్లౌజ్ యొక్క హైట్ అనేది కంపల్సరీగా ఇటు సైడ్ తీసుకోవాలండి. చూడండి, మన సైడు మనం ఎటైతే ఫోల్డింగ్ పెట్టుకున్నామో అటు సైడు బ్లౌజ్ యొక్క హైట్ తీసుకోవాలి. మీరు బుక్లో జాగ్రత్తగా రాసుకోండి. బుక్లో జాగ్రత్తగా రాసుకుంటేనే మీకు కటింగ్ చేసేటప్పుడు క్లియర్గా ఉంటుంది, ఎట్లాంటి మిస్టేక్స్ లేకుండా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ బ్లౌజ్ యొక్క హైట్ వచ్చేసి 14 అనమాట. చూడండి 14. సో బ్లౌజ్ హైట్ 14 ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా 14 తీసుకోనండి. చూడండి, ఎందుకంటే నేను ఇక్కడ ఖర్చుకి ఒక 1/2 ఇంచు వదులుకుంటానండి కింద. అండ్ ఇక్కడ నుండి మనం 14 చూసుకోవాలి. 14 ఇక్కడ అండ్ ఖర్చుకి ఒక 1/2 ఇంచు. సో మనకి ఎగ్జాక్ట్గా ఇక్కడ వరకు అండి, ఇక్కడ వరకు. సో నేను మార్క్ వేసుకున్నాను చూడండి. ఇది బ్లౌజ్ యొక్క హైటు 14. మీకు నేను ఇక్కడ నోట్ చేస్తున్నాను చూడండి. అండ్ మనం తర్వాత నడుము అన్నమాట. బ్లౌజ్ యొక్క నడుము ఎంత ఉంది అనేది రాసుకున్నాను చూడండి. 18 ఉంది. సో మనము దీన్ని అదే సింగిల్గా చూసామండి. సింగిల్గా మొత్తం లైన్లో చూసాము. అండ్ ఇదైతే మనం ఇక్కడ డబల్ ఫోల్డ్ చేసాం కదా, క్లాత్ అనేది డబల్ ఫోల్డ్ చేసాం కాబట్టి టేపును ఒక 18 వరకు ఇట్లా, ఇది ఉంది కదా ఇక్కడ 18 ఉంది. ఈ 18కి టేప్ ఇట్లా ఫోల్డ్ చేసుకొని చూడాలి. చూడండి, టేప్ ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇట్లా పెట్టుకోవాలి. సో పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ ఒక మార్క్ చేసుకున్నాం కదా, మనం ఇది ఖర్చు వరకు మొత్తం పెట్టుకున్న క్లాత్ అన్నమాట. సో ఇప్పుడు మీకు చాలా ఈజీ వేలో చెప్తాను చూడండి. ఈ లైను ఈ లైను ఈ లైను ఈ లైను ఈ రెండు లైన్ని డ్రా చేస్తూ ఒక మంచిగా చిన్న గీత ఇక్కడ నుండి అక్కడికి ఒక గీత వేసుకోవాలి. సో ఇప్పుడు మనకు ఈ ఉన్న గ్యాబులోనే బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ వస్తుందండి. సో ఇది హైట్ అండ్ ఇక్కడికి వచ్చేసి మనం నడుము చుట్టూ అనమాట వెడల్పు తీసుకుందాం. ఇది నడుము యొక్క వెడల్పు ఇక్కడి వరకు. సో డెఫినెట్గా ఇక్కడ ఖర్చు ఖచ్చితంగా ఇట్లాంటి బ్లౌజులకైనా 1.5 2 ఖర్చు ఉంటుందండి. సో మనం ఒక 1.5 ఖర్చు పెట్టుకుందాం. ఇక్కడ 1.5 ఖర్చు పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీరు ఒక చిన్న లైన్ వేసుకోండి. ఇది ఖర్చు వరకు అనమాట. ఇట్లా ఇది ఒక 1.5 ఖర్చు పెట్టుకోండి. ఇది ఖర్చు పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి నడుము యొక్క మిడిల్ భాగం అనమాట. నేను బ్లౌజ్కి చూపించాను కదా, నడుము యొక్క మిడిల్ భాగం అనేది ఇది. హైట్ అనేది మీరు బ్లౌజ్తో అయితే ఇట్లా చూసుకోవాలి. ఇది హైట్, బ్లౌజ్ యొక్క హైట్గా చూడండి. నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఇది బ్లౌజ్ యొక్క హైట్ ఇట్లా. అండ్ ఇది బ్లౌజ్ యొక్క నడుము ఇక్కడ నుండి ఇక్కడ వరకు సేమ్ ఈక్వల్ వస్తుందండి. చూడండి, ఇక్కడ వరకు ఈక్వల్ వస్తుంది. బ్లౌజ్ యొక్క మిడిల్ బ్యాక్ పార్ట్ యొక్క మిడిల్ గ్యాప్ అనమాట ఇది. సో ఈ గ్యాప్ను మనం ఇక్కడ ఫీల్ చేయాలన్నమాట. ఇక్కడ వస్తుంది చూడండి, ఇక్కడ వస్తుంది. మీకు నేను ఆల్రెడీ ఒక డబ్బా షేప్లో వేసి చూపించాను కదా. సో ఇది చూడండి. అండ్ మనకి ఎంత ఉంది ఇక్కడ నడుము భాగం వచ్చేసి 4 ఉంది. నేను ఆల్రెడీ ఇక్కడ ఖర్చుకు ఒక చిన్న లైన్ డ్రా చేశాను కదా, మీరు ఈ లైన్ వరకే ఉంచండి. ఉంచి ఈ లైన్ నుంచి ఇక్కడ వరకు 4 కదా, మనకి ఎగ్జాక్ట్గా 4 అంటే మీరు ఇంకొక 1/2 ఇంచు పైకి మార్క్ చేసుకోండి. 1/2 ఇంచు పైకి చేసుకుంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఒక చిన్న మార్కు పెట్టుకోండి. సో ఇప్పుడు ఈ 14 హైట్, ఈ 18 వచ్చేసి వెడల్పు, అండ్ ఇది వచ్చేసి 4
సో ఎన్ని స్టెప్స్? 3 స్టెప్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఫోర్త్ వన్ వచ్చేసి చంక భాగం అనమాట. మనకు చంక భాగం ఇక్కడ వస్తుంది. చంక భాగం 9 తీసుకోవాలి. సో ఎగ్జాక్ట్గా ఇక్కడ ఖచ్చితంగా ఖర్చుకు ఒక ½ ఇంచ్ అనేది వదిలిపెట్టుకోవాలండి. వదిలిపెట్టుకుంటేనే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. లేకపోతే కొలతలు కింద మీద అవుతాయి అన్నమాట. ఇక్కడ నుండి ఇక్కడికి 9 ఎగ్జాక్ట్గా 9 ఇక్కడికి ఉంది కదా, ఒక ½ ఇంచు పైకి మార్క్ చేసుకోండి. సో ఇక్కడికి మన మార్క్ అనమాట. సో నెక్స్ట్ ఇది హైట్ 14, 18 అండ్ ఇదొకటి 3, ఇదొక 4, ఇదొకటి 9, ఇక్కడ వరకు క్లోజ్. నెక్స్ట్ వచ్చేసి మనం నెక్ పార్ట్ తీసుకోవాలి. నెక్ పార్ట్ అన్నమాట. నెక్ పార్ట్ అనేది ఎట్లా అంటే ఖచ్చితంగా అండి, కొంచెం క్యాండిడేట్స్ నెక్ డీప్ ఉన్న వాళ్ళకి, కొంచెం లావ్ ఉన్న వాళ్ళకైతేనేమో 6 తీసుకోవాలండి. లేదు నార్మల్గా కొంచెం బక్కగా ఉండి నార్మల్ ఉన్న క్యాండిడేట్స్కి కొంచెం మాకు డీప్ నెక్ వద్దు అనుకునే వాళ్ళకైతే 5 ఖచ్చితంగా తీసుకోవాలండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి ఇక్కడికి 5కి మార్క్ చేస్తున్నాను నేను. అండ్ ఇక్కడ నెక్ వచ్చేసి 2 తీసుకుంటున్నా. 2 తీసుకున్నారు కదండి, సరిపోతుందా అంటే ఖచ్చితంగా సరిపోతుందండి. ఎందుకంటే 2 అంటే ఇంకొక ½ ఇంచ్ అట్లా తీసుకున్నా పర్లేదు. మనం కట్ చేసేసరికి ఈ ½ ఇంచ్ వచ్చేస్తుందండి, కటింగ్లో వెళ్తుంది అనమాట. అండ్ ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందంటే షోల్డర్స్ జారుతాయి అనమాట. చాలామందికి చాలా రకాలుగా ఉన్న కంప్లైంట్ ఏంటంటే షోల్డర్స్ జారుతాయి అని చెప్పి. సో అట్లా జరగద్దంటే మాత్రం కంపల్సరీ ఇక్కడ డిస్టెన్స్ అనేది 2 తీసుకోవాలి. సో ఇప్పుడు నెక్స్ట్ దీనికి కలుపుతూ ఒక బాక్స్ డ్రా చేసుకోవాలన్నమాట. సో ఇది, అండ్ ఇక్కడ కూడా చంక భాగం దగ్గర ఇక్కడ ఒక బాక్స్ డ్రా చేసుకున్నాక ఇప్పుడు టేప్ తోటి ఒక ½ ఇంచు ఇక్కడ మార్క్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇట్లా చేసుకోవాలి. సో ఇక్కడ వరకు మనకి ఈ లైన్ కలిపి ఇట్లా మార్క్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ కుట్ట అనేది వస్తుంది. సో ఇది, అండ్ ఇక్కడ నెక్ వచ్చేసి మనం ఇక్కడ ఒక డబ్బా షేప్ తీసాం కదా, సో ఇక్కడ కూడా ఒక ½ ఇంచు ఇట్లా మార్క్ చేసుకొని దీన్ని ఈ రౌండ్ షేప్లో ఇట్లా చేయాలి. సో చాలామంది మాకు ఇట్లా రౌండ్గా గీయడం ఇబ్బంది అండి, సరిగా రాదు అని అనుకుంటే ఏం చేయాలంటే మీరు స్కేల్స్ ఉంటాయి ఇట్లా రౌండ్ గీయడానికి. సో ఆ స్కేల్స్ యూజ్ చేయొచ్చు. మీకు ఇట్లా స్ట్రైట్గా లైన్స్ గీయడానికి కూడా రాదు అంటే మీరు ఖచ్చితంగా స్కేల్స్ యూజ్ చేయొచ్చండి. సో ఇది టోటల్గా బ్యాక్ పార్ట్ ఇదండి. సో ఫస్ట్ టైం అయితే నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా సెకండ్ క్లాస్ ఏంటంటే సెకండ్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ చెప్తాను సేమ్ ఇది. మీరు ఫస్ట్ అయితే ఇది ఒకటి టోటల్గా మైండ్లో ఫిక్స్ చేసుకుంటే నేను నెక్స్ట్ పార్ట్ చెప్తాను. ఎందుకంటే 2 ఒకే రోజు కన్ఫ్యూజ్ అవుతాయండి కంపల్సరీ. ఎందుకంటే అంత ఈవినింగ్ అయితే రాదండి. మీకు చిన్న చిన్న సెట్టింగ్స్ ఉంటాయి ఇందులో, నేను అవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ చంక దగ్గర కొంచెం చిన్న సెట్టింగ్ ఉంటుందండి, క్లాత్ ఎట్లా కట్ చేయాలనేది నెక్ దగ్గర కావచ్చు. సో నేను ఇవన్నీ చిన్న చిన్న సెట్టింగ్స్ తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే మనం ఇక్కడ నేర్చుకునే 1 2 3 4 5 అనండి. సో 1 వచ్చేసి ఇది హైట్ అండి, 1 వచ్చేసి హైట్, 2 వచ్చేసి నడుము, అండ్ 3 వచ్చేసి ఇక్కడ మిడిల్ పార్ట్, మిడిల్ భాగము, అండ్ 4 వచ్చేసి చంక భాగం, 5 వచ్చేసి నెక్ అండి. ఓన్లీ 5 స్టెప్స్ అండి. 5 స్టెప్స్లో నేను ఇది మీకు బ్యాక్ పార్ట్ చూపించాను. అండ్ ఇప్పుడు నేను దీన్ని కట్ చేస్తున్నాను చూడండి. కట్టింగ్ వచ్చేసి కూడా మనం ఇక్కడ నెక్ దగ్గర నుండి కట్ చేయాలండి. సో నేను ఇక్కడ నుండి మీకు నీట్గా కట్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తేనైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమన్నా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. సో నేను
మీకు ఇవి కంటిన్యూగా స్టార్ట్ చేశానండి. కంటిన్యూగా చెప్తాను క్లాసెస్ అనేవి ఈ రోజు నుండి. సో మీరు దీన్ని చూసిన దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో సెకండ్ పార్ట్ అనేది రిలీజ్ చేస్తానండి. సెకండ్ క్లాస్ అనేది నేను త్వరలోనే రిలీజ్ చేస్తాను. అండ్ సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్. సో ఈ రోజుకైతే ఇది ఒకటే ఫస్ట్ బ్యాక్ పార్ట్ అన్నమాట. నేను వచ్చేసి ఇది బ్యాక్ పార్ట్ చూడండి ఇట్లా ఉంటుంది. నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఫ్రంట్ చెప్తానండి. ఒకేసారి మొత్తం వద్దు, కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇది ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ మోర్ వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.